హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఆనియన్స్, 4 టొమాటో ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే రొయ్యల్ని బాగా నీట్గా వాష్ చేసుకున్నానండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులోకి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ ప్రాసెస్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా కూడా అయిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా అందులోకి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసుకున్నామంటే టమాటో కూడా బాగా ఉడికిపోతుందండి. చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయిందో. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అందులోకి వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇలా నాన్ వెజ్లో కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుందండి. అలాగే చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ప్లేట్తో కవర్ చేసి పెట్టుకుంటే రొయ్యలు కూడా బాగా ఉడికిపోతాయండి. ఇలా రొయ్యలు బాగా ఉడికిపోయిన తర్వాత మనం అందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూనే వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి బాగా గ్రేవీలాగా రావాలంటే ఇలాగే ప్లేట్ ఏమీ కవర్ చేయకుండా కొద్దిసేపు అలాగే ఉంచేస్తే బాగా కర్రీ తిక్కుగా వచ్చేస్తుందండి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత ఈజీగా రొయ్యల కర్రీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.